హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి గంగవల్లి కూర పప్పు ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే నేను 4 నుంచి 5 కట్టల వరకు గంగవల్లి కూర అయితే తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉంది ఆకుకూర ఇక్కడ. సో ఇది ఎలా కట్ చేసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను. వీడియోలో చూపించినట్లుగా మనం ఒక్కొక్క కట్టని నీట్గా ఆకులన్నీ కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలండి. ఈ గంగవల్లి కూరలో మనకు విటమిన్ ఏ, సి, కే, అలాగే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి విటమిన్స్ అయితే చాలా పుష్కలంగా ఉంటాయండి. సో మీరు ఇది వీక్లీ వన్స్ అన్నా తినండి. మనకు ఎలాంటి విటమిన్ లోపాలు ఉన్నా కూడా ఇది తినడం వల్ల మనకు ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుందండి. సో ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని ముందుగా మనం ఒక బౌల్లోకి వేసేసుకొని 1-2 సార్లు నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఆకుకూర ఎప్పుడైనా సరే ఒక 2-3 సార్లు అనేది మనం నీట్గా కడుక్కోవడం వల్ల దాంట్లో ఉన్న మట్టి కానీ ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా అది అనేది నీట్గా పోతుందండి. సో ఇలా కడుక్కున్న ఆకుని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ ముందుగానే ఒక 1 అవర్ బిఫోర్ ఒక 2 కప్పుల కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి కుక్కర్లో. నానిన కందిపప్పులో కొద్దిగా కావాల్సినంత వాటర్ పోసేసుకొని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా మీరు పప్పును అనేది వేయకండి. నానిన పప్పు అనేది చాలా మంచిదండి హెల్త్కి. సో పప్పు నానబెట్టుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే దాంట్లోకి ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ కారం రుచికి తగ్గట్టు, అలాగే దాంట్లోకి సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక మనము నెక్స్ట్ ఆల్రెడీ ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని దాంట్లోకి వేసేసుకుందాము. ఈ గంగవల్లి కూర వల్ల మనకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. కాన్స్టిపేషన్తో ప్రాబ్లంతో బాధపడుతున్న వారు ఈ ఆకుకూర తినడం వల్ల డైజెషన్ పెరిగి కాన్స్టిపేషన్ నుంచి వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. సో మీరు ఇది ఒకసారి ఇలా పప్పులాగాని చేసుకొని మీరు తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలా మనం ఆకుకూర అంతా వేసేసుకున్నాక కింది నుంచి మీది వరకు పప్పు అలాగే వేసుకున్న ఉప్పు కారం అన్నీ ఆకుకూరకు పట్టుకునేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి రైస్ ఏదైతే ప్రెషర్ కుక్కర్ ఉందో అది పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేలాగా మనము చూసుకుందాము. ఆల్రెడీ పప్పు అనేది మనం నానబెట్టుకున్నాం కాబట్టి 2 విజిల్స్ అనేది సరిపోతుంది, పప్పు ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక ఒకసారి మూత తీసి చూస్తే చూడండి మనకైతే పప్పు అనేది పలుకులతో చాలా చక్కగా ఉడికిపోయిందండి. వాటర్ అనేది కూడా మనం వేసుకున్న క్వాంటిటీకి సరిపోయింది. చూసారు కదా, పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ ఉడికిన పప్పుని మనము పోపు పెట్టుకుందామండి. దానికోసం మనమైతే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు అయితే వేసేసుకుందాం ఆయిల్లో. నెక్స్ట్ దాంట్లోకి ఒక 4 నుంచి 5 వరకు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాము. అలాగే 1 లేక 2 ఎండుమిర్చి వేసుకుందాము. అలాగే దాంట్లోకి మనము 5 నుంచి 6 కరివేపాకు రెబ్బలైతే వేసుకుందామండి. ఇలా పోపు గింజలన్నీ చక్కగా వేగాక ఆ పోపులోకి మనం పప్పు అనేది వేసేసుకొని కలిపేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, గంగవల్లి కూర పప్పు యమ్మీ అండ్ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.